హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ ప్రేమకు స్వాగతం 14 భాగాన్ని వినేద్దాం. హ్మ్. మరైతే ఈ కాఫీ తాగుతూ రిఫ్రెష్ అవ్వండి. కాసేపు మైండ్ డైవర్ట్ అవ్వడానికి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్దాం. ఇప్పుడు మేము అక్కడికి ఎందుకురా? నువ్వు వెళ్ళు కావాలంటే మేమెక్కడికి రాము అనగాని, ఏంటత్తయ్య ఇది? మీరు రాకపోతే నేను కూడా వెళ్ళను. అయినా అత్తయ్య, చిన్నత్తయ్య, మావయ్య నిన్ను, మావయ్యను కూడా తప్పకుండా తీసుకొని రావాలి అని చెప్పారు. ఇంకేం మాట్లాడకుండా కాసేపు రెస్ట్ తీసుకొని ఆ తర్వాత వాళ్ళ ఇంటికెళ్దాం సరేనా? శంకర్ గారికి కూడా అదే మంచిది అనిపించడంతో, జయ మనం వెళ్ళి చాలా రోజులైంది. ఒకసారి వాళ్ళని చూసి పలకరించి వద్దాం. ఎంతైనా వాళ్ళు మన బంధువులే కదా అనగానే భర్త మాటను కాదనలేక, సరే నీ ఇష్టం అని లేచి రూంలోకి వెళ్తుంది. కాసేపటికి ఆలోచనల మధ్య నిద్రలోకి జారుకుంటుంది. జయ పడుకున్న తర్వాత గదిలోకి వచ్చిన శంకర్ గారు జయ తల నిమిరి, మధు లేని లోటు మనకి కొన్నాళ్ల పాటు తప్పదు జయ. ఆ తర్వాత మనకు ఒంటరి జీవితం అలవాటైపోతుంది. మధు రాకముందు ఎలా ఉండేవాళ్ళమో ఇప్పుడు అలానే ఉండాలి అని మధు మీద వారిద్దరూ పెంచుకున్న ఆప్యాయతను ఎలా చెప్పాలో తెలియక కళ్ళ నుంచి బయటకొచ్చిన నీటిని తుడుచుకుంటూ అక్కడి నుంచి బయటకొచ్చేస్తారు. శంకర్ గారు కూడా హాల్లో ఉన్న పడక కుర్చీలో పడుకుని కళ్ళు మూసుకోగానే అలసిన కళ్ళకి నిద్రతో ఉపశమనం కలుగుతుంది. శ్యామ్ వాళ్ళిద్దరిని చూసి, మధు మీరు వీళ్ళిద్దరితో ఎంత అనుబంధం పెంచుకున్నారో అర్థమవుతుంది, కానీ నేనేమీ చేయలేను. వాళ్ళ బాధని పోగొట్టడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను అనుకుని తన బ్యాగ్ సర్దుకుని తను కూడా కాసేపు తన పేరెంట్స్తో మాట్లాడి ఇంకో 1 మంత్ ఇక్కడే ఉండి ఆ తర్వాత వస్తానని చెప్పి కాల్ కట్ చేస్తాడు. మానసాకి ప్రపోజ్ చేసి తను ఒప్పుకున్న తర్వాత మమ్మీ డాడీలకి చెప్పాలి. ముందే చెప్తే మానసాకి ఇష్టమో కాదో నాకు తెలియదు అనుకుంటాడు. 1 గంట తర్వాత జయ గారికి మెలకు వచ్చి ఫేస్ వాష్ చేసుకుని వచ్చి శంకర్, శ్యామ్లు ఎక్కడున్నారో అని హాల్లోకి వచ్చేసరికి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. వెనక్కి వెళ్ళి ముగ్గురికి కాఫీ కలుపుకొనొచ్చి ఇద్దరికి ఇచ్చి తను కూడా తీసుకుని ఎక్కడికో వెళ్దామన్నట్లు ఉన్నారు అని అడిగేసరికి, నీ గురించే వెయిటింగ్ అత్తయ్య. నువ్వు త్వరగా రెడీ అయి వస్తే మనం వెళ్దాం. నేను మావయ్య ఎప్పుడో రెడీ అయి కూర్చున్నాం. నేను నిద్ర లేపడం ఎందుకని కూర్చొని మాట్లాడుకుంటున్నాం అనగాని, అయ్యో లేపాల్సింది కదా శ్యామ్, మీరైనా లేపచ్చు కదండి అని ముఖం చిన్నబుచ్చుకొని, సరే ఒక 10 నిమిషాలు ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను అని నవ్వుకుంటూ కాఫీ కప్స్ ట్రేలో పెట్టుకుని కిచెన్లో క్లీన్ చేసి గదిలోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసి చెప్పినట్టుగానే 10 నిమిషాల్లో రెడీ అయి వస్తుంది. అత్తయ్య మీ లగేజ్ ఎక్కడా అని శ్యామ్ అనుమానంగా అడుగుతుంటే, లగేజ్ ఎందుకురా, మేమెందుకు అక్కడ, వెళ్ళి మాట్లాడి తిరిగి వచ్చేస్తాం. నువ్వు ఒక 4 రోజులు ఉండేసిరా కావాలంటే అనగానే శంకర్ గారు కల్పించుకుని, లగేజు నేను తెస్తున్నానురా, కారులో పెట్టేశాను, పదండి వెళ్దాం అనగానే, ఏవండి మీరు కూడా ఏంటి, వాడేదో అంటే మీరు నిజంగా ఉండాలనుకుంటున్నారా? వాళ్ళు మనల్ని రమ్మని పిలవలేదు. శ్యామ్ అంతలా అడుగుతుంటే కాదనలేక వెళ్తున్నామంతే. అప్పుడే శ్యామ్ ఫోన్ రింగ్ అవుతుంటే తీసి చూసి, అత్తయ్య సౌజన్య అత్తయ్య కాల్ చేస్తుంది అని లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేసి, హాయ్ అత్త ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను శ్యామ్. అవును, ఇందాక ఫోన్ చేసి ఇంటికి వస్తానని చెప్పావు కదా, ఇప్పుడు నువ్వెక్కడున్నావు? జయ అక్కయ్య వాళ్ళు ఇంట్లోనేనా? అవునత్త. అయితే ఒకసారి అక్కయ్యకి ఫోన్ ఇవ్వు, మాట్లాడాలి అనగానే, హా ఇస్తున్నానుండత్త. అత్తయ్య నీకే ఫోన్ అని నవ్వుతూ జయ గారి చేతిలో ఫోన్ పడతాడు. హలో అక్కయ్య అనగానే జయ గారికి ఆ పిలుపు ఎంతగానో నచ్చి, చెప్పు సౌజన్య. అక్కయ్య శ్యామ్తో నువ్వు బావగారు ఇద్దరూ రావాలి. ఒక వారం రోజులుండి వెళ్తురు గాని మనకి బంధుత్వం ఉన్నా ఎక్కువ పరిచయం లేదని అస్సలు అనుకోవద్దు. శ్యామ్తో పాటు మీరు కూడా రావాలి. అది ఈ చెల్లెల కోరిక అని సంతోషంగా చెప్తుంది. జయ మనసుకి సౌజన్య మాటలతో ప్రశాంతత చేకూరుతుంది. వారం అంటే కష్టమే సౌజన్య, ఆయన అడిగి చెప్తాను అనగాని, మీరు శ్యామ్తో పాటు వస్తున్నారు, మాతోనే వారం రోజులు ఉండబోతున్నారు అంతే, ఇంకేం మాట్లాడకుండా వచ్చేయండి. సరే ఉంటానక్కయ్యా అని కాల్ కట్ చేస్తుంది. జయ కళల్లో సంతోషం తెలుస్తుంటే శంకర్ జయ చేతుల్ని పట్టుకుని, ఇప్పుడు ఓకేనా మేడం, పిలుపు కూడా వచ్చింది కదా అని నవ్వుతూ పదండి అని బయటకొచ్చి డోర్ లాక్ చేసి గేట్ కూడా లాక్ చేసి కారులో కూర్చుంటారు. మధు, రాఘవేంద్ర ఇద్దరు కారులో హైదరాబాద్లో కొన్న కొత్త ఇంటి ముందు ఆగేసరికి మధు ఆశ్చర్యంగా చూస్తూ, డాడీ ఈ హౌసు. కారు దిగి మధు భుజం చుట్టూ చెయ్యి వేసి, మనదే బేబీ. ఆ రోజు ఆ ఇంటి నుంచి నువ్వు వెళ్ళిన తర్వాత మేము ఇక్కడ ఉండకూడదు అనుకుని ఆ ఇల్లు అమ్మేసి చెన్నైలో మన ఇంటికి వెళ్ళిపోయాం. కొన్నాళ్ళకి నీ మీద కోపం పోయి మళ్ళీ ఇక్కడికే నేను వెతుక్కుంటూ వచ్చి ఈ హౌస్ కొన్నాను. ఇక్కడ నుండే నీ గురించి చాలా ప్లేసెస్ వెతికించాను, బట్ నో యూస్. లాస్ట్కి నా ఫ్రెండ్ నిరంజన్ అండ్ క్రిష్ వాళ్ళ గురించి
నీ గురించి తెలుసుకున్నాను. ఆశ్చర్యంగా, డాడీ క్రిష్ చెప్పాడా మీకు నా గురించి? హ్మ్. డైరెక్ట్‌గా కాకపోయినా ఇండైరెక్ట్‌గా తన వల్లే నీ గురించి తెలిసింది బేబీ. సరే ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముందు లోపలికెళ్దాం పద అని లక్కీని రాఘవేంద్ర తీసుకొని మనవడి స్పర్శతో పరవశంతో లక్కీ నుదుటిపై ముద్దు పెట్టుకుంటాడు. ముగ్గురు కలిసి గుమ్మం దగ్గరకొచ్చేసరికి రాఘవేంద్ర బయట నుంచే మిత్రా ఒకసారి బయటికి రా, ఎవరొచ్చారో చూడు అని పిలుస్తాడు సుమిత్రని. లోపల కిచెన్లో ఏవో సర్దుతూ ఉన్న సుమిత్ర గారు ఆ పిలుపుతో ఏమైంది అనుకుంటూ హ్యాండ్ వాష్ చేసుకుని హ్యాండ్ టవల్తో చేతులు తుడుచుకుంటూ గుమ్మం దగ్గరకొచ్చి బయట ఉన్న వారిని చూడగానే ఆశ్చర్యంతో ఆనందంతో కళ్ళల్లో నీళ్లతో పరుగున వచ్చి మధుని హత్తుకుని మధు నువ్వేనా అంటూ ముద్దు పెడుతూ ఎక్కడికి వెళ్ళిపోయావే ఇన్ని రోజులు అంటూ బాధగా తన ముఖాన్ని తడుముతూ ఉంటే నన్ను పట్టించుకోవట్లేదు అని లక్కీ ఏడుపు స్టార్ట్ చేయడంతో నిద్ర రాఘవేంద్ర గారి దగ్గరున్న లక్కీని చూసి నవ్వుతూ వాణ్ణి ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటుంది. అప్పటికి కాని ఏడుపు అప్పుడు జూనియర్ హీరో మధు రాఘవేంద్ర వాడి వేషాలకి నవ్వుకుంటుంటే నిద్ర ఆశ్చర్యంగా ఓరి పడుద్దాయి నిన్ను పట్టించుకోలేదని ఏడ్చావా అని బుగ్గలు లాగుతూ నవ్వుతూ అంటారు. మిత్ర వాడితో తర్వాత ఆడుకుందులే గాని ముందు మమ్మల్ని లోపలికి రానివ్వు అని రాఘవేంద్ర గారు నవ్వుతూ అంటుంటే అయ్యో మిమ్మల్ని చూసిన సంతోషంలో ఆ విషయమే మర్చిపోయాను. ఇప్పుడే వస్తాను ఉండండి అని కిచెన్ దగ్గరకొచ్చి నూకాలు ఎర్రనీళ్ళు సిద్ధం చేయి ముందు అనగాని సుమిత్ర హడావిడి చూసి వెంటనే పల్లెంలో ఎర్రనీళ్ళతో అమ్మగారు ఇవిగో అని పల్లెం ఇవ్వడంతో అవి తీసుకుని గుమ్మం దగ్గర నిలబడి ఉన్న మధు లక్కీతో పాటు భర్తకు కూడా దిష్టి తీసి మన కుటుంబానికి ఎవరి దిష్టి తగలకూడదు అని చెప్పి నూకాలు ఇవి బయట పారబోసురా అని చెప్పగానే నూకాలు పల్లెంతో బయటికెళ్ళిపోతుంది. మధుని లోపలికి తీసుకెళ్లి హాల్లో కూర్చోబెట్టి మధు ఈ అమ్మని ఒక్కసారి కూడా చూడాలనిపించలేదా? అన్ని రోజులు మాకు దూరంగా ఎలా ఉన్నావురా అని ఏడుస్తుంటే రాఘవేంద్ర గారికి లక్కీనిచ్చి సుమిత్ర చుట్టూ చెయ్యి వేసి అమ్మా ప్లీజ్ ఇప్పుడు మీ గురించి ఆలోచించే వచ్చేసాను. కొన్నిసార్లు పరిస్థితులు మనకి అనుకూలంగా ఉండవమ్మా. అన్నిటికీ ఎదుర్కొని నిలబడాలి అని నువ్వు ధైర్యం చెప్పి పెంచినందుకు నాకు బాధ అనిపించలేదు. కష్టాన్ని కూడా ఇష్టంగా భరించాను. నాకు మాత్రమేనా అమ్మా బాధ? మీకంటే ఎక్కువ నేను ఆ బాధని అనుభవించాను. సరే గడిచిపోయిన కాలం మళ్ళీ తిరిగి రాదు. ఇంకా వాటి గురించి వదిలే. అమ్మా నీ చేతి కాఫీ తాకి చాలా సంవత్సరాలైంది. ఒక్క కాఫీ ఇవ్వమ్మా అని అడిగేసరికి సుమిత్ర కళ్ళు తుడుచుకొని చిన్నగా నవ్వుతూ 2 నిమిషాల్లో తెస్తాను అని మధు నుదుటిపై ముద్దు పెట్టుకుని కిచెన్లోకి వెళ్తున్న సుమిత్రని చూసి అమ్మగారు ఏం కావాలమ్మా అని అడిగేసరికి ఏం లేదులే నూకాలు, వెళ్ళి నీ పని చూసుకో, ఏదైనా అవసరమైతే పిలుస్తాను అని చెప్పగానే సరే అమ్మా అంటూ గార్డెన్లో మొక్కలకి నీళ్లు పడడానికి వెళుతుంది. సుమిత్ర గారి సంతోషంగా ముగ్గురికి కాఫీ కలుపుకొనొచ్చి మధుకిచ్చి వాన్నిటిచ్చి మీరు కాఫీ తాగండి అని లక్కీని ఎత్తుకుని భర్తకు కూడా కాఫీ ఇస్తుంది. భార్య ముఖంలో సంతోషం చాలా రోజుల తర్వాత చూడడంతో రాఘవేంద్ర కూడా ప్రశాంతంగా కాఫీ తీసుకుని తాగుతారు. బేబీ వెళ్ళి రెస్ట్ తీసుకో, లక్కీ నా దగ్గరే ఉంటాడు అనకని లేదు వీడు నా దగ్గరే ఉంటాడు, ఏ రకన్నా ఈ అమ్మమ్మ దగ్గరే ఉంటారని చెప్పు మీ తాతయ్యకి అనగానే లక్కీ నవ్వుతూ తల అవును అన్నట్టు పైకి కిందికి ఊపుతుంటే రాఘవేంద్ర మధు ఇద్దరు నవ్వుకొని సరే అమ్మా మీ దగ్గరే ఉంటాడు డాడీ, మీరు కూడా వెళ్ళి రెస్ట్ తీసుకోండి, ఈవినింగ్ మీతో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ డిస్కస్ చేయాలి అనగానే రాఘవేంద్ర సుమిత్ర ఇద్దరు ఒకరినొకరొకరు చూసుకుని ఏదైనా ఇంపార్టెంట్ అయితే ఇప్పుడే చెప్పు బేబీ, కానీ నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోవాలని మాత్రం చెప్పకు అనగాని లేదు డాడీ నా గురించి కాదులే అనగాని గుడ్ అంటూ మధు తల నిమిరి ఈవినింగ్ మాట్లాడుకుందాం అని తన రూమ్కి వెళ్ళిపోతాడు. మధుని తీసుకుని రూమ్లోకి వెళ్తుంది సుమిత్ర. మధు నువ్వు రెస్ట్ తీసుకోరా, లక్కీని నేను ఆడిస్తానులే, వాడి గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకో అనగాని మధు తల్లిని హత్తుకుని సారీ అమ్మా, మీ అందరినీ చాలా బాధ పెట్టాను, ఇక నుంచి మిమ్మల్ని సంతోషంగా ఉండేలా చూసుకునే బాధ్యత నాది అనగాని నువ్వు వచ్చేసావు కదరా, ఇక నుంచి మేము సంతోషంగా ఉంటాం అని సరే నిద్రపో, డిన్నర్కి నీకు ఇష్టమైనవన్నీ నేనే స్వయంగా వండి తీస్తాను అని చెప్పి అక్కడి నుంచి లక్కీని తీసుకుని బయటకు వచ్చేస్తుంది. రేయ్ నోరు మూసుకొని పడుండ్రా, నిన్ను తీసుకుని వెళ్ళేది పెళ్ళికి కాదరా, సెంట్రల్ జైలుకి. ఈ 2 రోజులు చెయ్యి నొప్పి కాలు నొప్పి అని చెప్పి బాగానే మేనేజ్ చేస్తావు కానీ ఇంకా నీ నటన ఎవడూ నమ్మడు. నీకు పడిన శిక్ష అనుభవించకుండా బయటకు ఎలా వెళ్తావురా? అసలు నీకు మనసు అనేది ఉందా? కట్టుకున్న భార్యని తాగిన మత్తులో చంపేస్తావా? నీ వల్ల పాపం అమాయకురాలైన ఆ అమ్మాయి చనిపోయింది కదరా అని 2 తగిలిస్తున్న కానిస్టేబుల్ని ఆపి సత్యం నువ్వాగు, వాడిని మనం జైలుకు మార్చుతున్నాం, వాడిని జైల్లో అప్పగించే వరకు వాడి బాధ్యత మనదే
వాడు మళ్ళీ ఇంకో కొత్త నాటకం మొదలు పెడతాడు. ఎలానో 7 ఏళ్ల శిక్ష పడింది కదా, శిక్ష అనుభవిస్తే వాడి తప్పు వాడికి తెలుస్తుందిలే. నువ్వు ముందు ఆవేశపడకుండా కూర్చో అని అంటాడు ఏసీపీ తరుణ్ కుమార్. తరుణ్కి జైలర్తో ఏదో ఇంపార్టెంట్ వర్క్ ఉండి వెళ్తాడు. ఇద్దరు కానిస్టేబుళ్లు ఖైదీకి చెరోవైపు కూర్చొనుంటే ఇంకో కానిస్టేబుల్ డ్రైవ్ చేస్తుంటే తరుణ్ ఫ్రంట్ సీట్లో కూర్చొనుంటాడు. కారు సెంట్రల్ జైలుకి వెళ్లే రూట్లో వెళ్తుంటే ఆ ఖైదీ చుట్టూ చూస్తూ ఇదే సరైన సమయం అనుకుని, సార్ అర్జెంట్ సార్, ఆ పక్క కార్ ఆపండి సార్ అనగాని, ఏంట్రా నీ గోలా అని కోప్పడుతుంటే, సార్ ప్లీజ్ సార్ అర్జెంట్ సార్ అని చిటికిన వేలు చూపించి దీనంగా మొహం పెట్టి అడిగేసరికి తరుణ్ చిరాగ్గా ముఖం తిప్పుకొని, సత్యం వాడు గోల ఏంటి చూడు అని కారు ఆపడంతో కిందికి దిగి ఫోన్ రావడంతో మాట్లాడుతూ కొంచెం ముందుకెళ్తాడు. ఆ దారి అటవీ ప్రాంతం కావడంతో రోడ్డుకి ఇరువైపులా పచ్చని చెట్లుంటాయి. సత్యం ఖైదీ వైపు అనుమానంగా చూస్తూ, రే నీకు నిజంగానే వస్తుందా లేకపోతే ఏదైనా ప్లాన్ చేసావా అని అడిగేసరికి, నా మీదొట్టు నమ్మండి సార్ అనకని, సరే పద అని, గిరి నువ్విక్కడే ఉండు, వీని తీసుకుని వెళ్ళొస్తాను అని చెప్పి ఖైదీ నడుంకి తాడు కడుతుంటే, సార్ ఎందుకు సార్ ఇది? హా నువ్వు పారిపోకుండా ఉండడానికి అని చెప్పి హ్యాండ్ కప్స్కి కీతో ఓపెన్ చేసి ఆ తాడుని చేతిలోకి తీసుకుని రోడ్డు పక్కనే ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళి, సార్ నేను పని అయిపోయాక వస్తాను, మీరు ఇక్కడే ఉండండి. సరే 2 నిమిషాల్లో రావాలి అని చెప్పి సత్యం రోడ్డు మీద వెనక్కి తిరిగి తాడు పట్టుకొని ఉంటాడు. తరుణ్ కాల్ మాట్లాడి కార్ దగ్గరకు వచ్చి ఇంకా సత్యం వాళ్ళు రాకపోవడంతో కార్ డోరుకి ఆనుకుని వాచ్లో టైం చూసేసరికి సత్యం కంగారుగా పరిగెత్తుకుంటూ రావడం చూసి ఏం జరిగింది అని అర్థమై సత్యం ఏమైంది అని తన పక్కన ఎవరూ లేకపోవడంతో, సత్యం వాడెక్కడున్నాడు? సార్ మనల్ని మోసం చేసి తప్పించుకుని పారిపోయాడు సార్, నేను వాడికి కట్టిన తాడిని కట్ చేసి పారిపోయాడు సార్ అనకని తరుణ్ 2 చేతులతో తల పట్టుకుని షెట్ అని కోపంగా అరుస్తూ, ఇంతకు ముందు అంత క్లాస్ పీకావు కదరా వాడికి, అలా ఎలా వదిలేసావు సత్యం అని అసహనంగా అంటూ, సరే పద, వాడి కాలికి గాయమైంది కదా, కట్టుంది, ఎక్కువ దూరం నడవలేడు, మనం త్వరగా వెళ్తే ఇక్కడెక్కడో దొరుకుతాడు పద అని చుట్టూ చూస్తూ, ఇదంతా ఫారెస్ట్ ఏరియా, ఎక్కువ దూరం వెళ్ళలేడులే అని సత్యం గిరి తరుణ్ ముగ్గురు వెళ్తూ డ్రైవర్ నువ్వు ఇక్కడే ఉండు, వాడు గాని ఇలా వస్తే మాకు కాల్ చేయి అనగాని, ఓకే సార్ అంటాడు. తరుణ్ సత్యం గిరి ముగ్గురు ఫాస్ట్గా మెయిన్ రోడ్ నుండి అడవిలోకి పరిగెత్తుకుంటూ వెళ్తారు. కొంచెం దూరం వెళ్ళంగానే వాళ్ళు వెళ్తున్న రూట్ 3 దిక్కులుగా విడిపోవడంతో తరుణ్ బురుకటి ముడిపడడంతో సత్యం తరుణ్ని చూసి, సార్ ఇప్పుడు వాడు ఎటు వెళ్ళాడో మనకెలా తెలుస్తుంది అని 3 వైపులా చూస్తూ అడుగుతాడు. తరుణ్ సత్యాన్ని చూస్తూ, వాడు ఎటువైపు వెళ్ళినా మన నుంచి తప్పించుకోలేడు, ఖచ్చితంగా ఇక్కడ ఎక్కడో దాక్కొని ఉంటాడు, నీ దగ్గరున్న లిక్విడ్ని వాడు మీకు కనిపించగానే వాడి మీద స్ప్రే చేయండి, 2 సెకండ్ల మత్తులోకి జారుకుంటాడు, నేను ఇటువైపు వెళ్తాను, సత్యం నువ్వు అటువైపు వెళ్ళు, గిరి నువ్వు అటువైపు వెళ్ళు అని ముగ్గురు 3 దారుల్లో వెళ్ళడానికి సిద్ధమవుతూ, చూడండి ఇది ఫారెస్ట్ ఏరియా కాబట్టి ముందుకెళ్లే కొద్దీ ఫోన్ సిగ్నల్స్ ఉండవు కాబట్టి ముందుకెళ్లే కొద్దీ జాగ్రత్తగా ఉండాలి, టైం చూసి ఒక 1 అవర్ మొత్తం వెతికి వాడు కనిపించిన వెంటనే మళ్ళీ ముగ్గురం ఇక్కడికే వచ్చి కలుసుకోవాలి అని చెప్పడంతో గిరి కొంచెం భయంగా చూస్తూ, సార్ ఒకవేళ వాడు మనకు దొరక్కపోతే? గుడ్ క్వశ్చన్, మన ప్రయత్నం మనం చేద్దాం, వాడికి చావు రాసి పెట్టుంటే మనం ఏం చేయలేం, క్విక్ అంటూ తరుణ్ గన్ పట్టుకుని ఒక దారి వెంట వెళ్తూ ఉంటే గిరి సత్యం ఒకరి మొక్కలొకరు చూసుకుని తరుణ్ ఏం చెప్పాడో అర్థం కాకపోయినా ఇప్పుడు తమ ముందు ఉన్న టాస్క్ని కంప్లీట్ చేసి తరుణ్ దగ్గర మంచి మార్కులు కొట్టేయాలని ఇద్దరు చెరో దారి గుండా ప్రయాణం మొదలుపెట్టారు. అప్పటికే వాళ్ళు వెళ్ళి అరగంట అవుతుండగా సత్యం వెళ్తున్న దారి మధ్యలో ఆగిపోవడంతో చుట్టూ చూస్తూ పక్కనే గుబురుగా పెరిగిన పొదలు కనిపించడంతో అటువైపుకి నెమ్మదిగా నడుస్తూ వెళ్తాడు, ఒకవేళ వాటి వెనక దాక్కొనున్నాడేమోని. కానీ ఆ పొదల వెనక చిన్న వాగు కనిపించడంతో సత్యంకి ఏం చేయాలో తోచలేదు. ఫోన్ తీసుకొని చూసేసరికి సిగ్నల్ ఒక పాయింట్ ఉండడంతో వెంటనే తరుణ్కి కాల్ చేసి లిఫ్ట్ చేయగానే, సార్ నేనొచ్చిన దారిలో వాగుంది సార్, ఇప్పుడు ఏం చేయమంటారు? ఆ వాగు చిన్నదా పెద్దదా, అంటే అది దాటి ముందుకు వెళ్ళడానికి ఉందా లేక వాటర్ ఫ్లో ఎక్కువగా ఉందా అని అడిగేసరికి అప్పుడే ఆ వాగు దాటి బయటికి వస్తున్న గిరిజనులు కనిపించడంతో, సార్ ఇది చిన్నగానే ఉంది, వాగు అవతల గూడెం ఉందనిపిస్తుంది, ఎవరో గూడెం వాళ్ళు ఆ వాగులో నడుస్తూ ఇటువైపు వస్తున్నారు, వాళ్ళ చేతుల్లో కూరగాయలున్నాయి, బహుశా అవి సిటీకి తీసుకుని వెళ్ళి అమ్మడానికి అనుకుంటాను సార్, వాళ్ళు ఏం చేసుకుంటే నీకెందుకయ్యా సత్యం, మనం వచ్చిన పని చూడు ముందు, వాళ్ళని అడిగి అటువైపు ఎవరైనా అనుమానంగా వచ్చారేమో అడుగు, ఇంకో విషయం, కాలికి దెబ్బ తగిలి కట్టు కూడా ఉందని చెప్పు, అప్పుడు వాళ్ళు చూస్తే ఖచ్చితంగా చెప్తారు. సార్ ఒకవేళ వాళ్ళు చూడలేదంటే? ఏముంది, వాళ్ళు ఎలా అయితే వాగులో నుంచి నడుస్తూ వచ్చారో
నువ్వు కూడా అలాగే నడిచి అవతల వైపు వెళ్ళి గూడానికి చేరుకొని అక్కడంతా వెతికిరా. అర్థమైందా? ఓకే సార్. మీరు చెప్పినట్లే చేస్తాను. ఉంటాను సార్ అని పెట్టేస్తుంటే, సత్యం అన్న పిలుపుకి మళ్ళీ ఫోన్ చెవి దగ్గర పెట్టుకుంటే, వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడాలి. అనుమానం రాకుండా మాట్లాడు. వీలైనంత వరకు కూల్‌గా ఉండు. జాగ్రత్తగా వెళ్ళిరా సరేనా అనగానే, అప్పటి వరకు ఉన్న భారం దిగిపోయి, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరేం కంగారు పడకండి. నేను జాగ్రత్తగా వెళ్ళి వాడుంటే లాక్కొనొస్తాను అనగానే, "హ్మ్. ఏదైనా ఇంపార్టెంట్ అయితే కాల్ చేయడం మర్చిపోవద్దు" అని కాల్ కట్ చేసి ముందుకు అడుగులు వేస్తాడు తరుణ్. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక పాడుపడిన ఇల్లు లాంటిది దూరం నుంచి కనిపించడంతో ఆ ఇంటి వైపు నడిచాడు తరుణ్. ఆ ఇల్లు దూరం నుంచి అలా కనిపిస్తున్నా దగ్గరకొచ్చే కొద్దీ అది గెస్ట్ హౌస్‌లా కనిపించడంతో చుట్టూ చూస్తూ, "ఇలాంటి ప్లేస్‌లో ఈ గెస్ట్ హౌసా?" అంటూ, "ఓహ్! ఇది ఫారెస్ట్ ఏరియా కదా! ఇక్కడికొచ్చినప్పుడు ఉండడానికి వీలుగా దీన్ని కట్టుంటారు. బట్ ఇక్కడ ఎవరూ ఉన్నట్లు కనిపించడం లేదే" అని మెయిన్ డోర్‌కి లాక్ వేస్తుండడంతో వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే లోపల నుండి ఏదో కింద పడిన సౌండ్ రావడంతో ఫాస్ట్‌గా డోర్ దగ్గరకొస్తాడు. నో డౌట్ సౌండ్ లోపల నుండే వచ్చింది. అంటే ఒకవేళ వాడి ఇంట్లోకి వెనుక వైపు నుంచి వెళ్లి దాక్కున్నాడా? వెనక్కి వెళ్లి చూద్దామని అడుగు ముందుకు వేసేసరికి మళ్ళీ ఏదో వస్తువు కింద పడిన సౌండ్ రావడంతో చుట్టూ చూస్తూ ఒక రాయిని తీసుకుని లాక్ పగలకొట్టి డోర్స్ రెండు ఒక్కసారిగా ఓపెన్ చేసేసరికి గట్టిగా సౌండ్ వస్తుంది. లోపల నుండి వచ్చిన సౌండ్ ఒక్కసారిగా ఆగిపోవడంతో తరుణ్ మాట్లాడితే లోపలున్న వాళ్ళు అలర్ట్ అయి తప్పించుకుంటారని నెమ్మదిగా నడుస్తూ ఆ ఇల్లంతా తిరిగి చూస్తూ ఉంటాడు. బయట నుంచి చూడ్డానికి భయంకరంగా ఉన్నా లోపల మాత్రం చాలా నీట్‌గా కాస్ట్‌లీ ఫర్నిచర్‌తో మెరిసిపోతుంది. అంటే నా అనుమానం కరెక్టే అన్నమాట. ఈ గెస్ట్ హౌస్ ఎవరో బాగా బలిసిన వాళ్ళదే అయ్యుంటుంది అనుకుంటూ అన్ని గదుల్ని చెక్ చేస్తూ అన్ని రూమ్‌లు ఖాళీగా ఉండడంతో చివరగా ఉన్న ఒక రూమ్ దగ్గరకొచ్చి అది అన్ని రూమ్‌లకి భిన్నంగా ఉండడంతో అనుమానం వచ్చి ఆ డోర్ ఓపెన్ చేద్దామనుకుంటే దానికి లాక్ వేసి ఉండడంతో అనుమానం బలపడి తన దగ్గర ఇలా సెర్చింగ్‌కి వెళ్ళినప్పుడు లాక్ వేసి ఉన్న డోర్‌ని ఓపెన్ చేయడానికి సేఫ్టీ కోసం స్పెషల్ మెషిన్ ఒకటి రెడీగా ఉన్న తన దగ్గర ఉండడంతో అది యూజ్ చేసుకొని ఆ డోర్ ఓపెన్ చేస్తాడు. ఆ రూమ్‌లో ఉన్న వాళ్ళని చూసి షాక్ అవుతాడు. రూమ్ మొత్తం చీకటి అలుముకున్న సూర్యుని కిరణాలు కిటికీ అద్దం మీద పడి కొద్దిగా రూమ్‌లో వెలుగు కనిపిస్తుంది. ఆ వెలుగులో ఆ రూమ్‌లో బందీగా ఉన్న ఆ అమ్మాయి ముఖం కనిపించగానే తరుణ్ కంగారుగా తన దగ్గరకొచ్చి తన ఫేస్‌పై తడుతూ, "కావ్య! కావ్య! ఏమైంది నీకు?" అని చేత్తో తడుతూ కంగారు పడుతుంటే ఎంతకీ లేవకపోవడంతో ఫోన్ తీసుకొని ఫ్లాష్ లైట్ ఆన్ చేసి ఆ రూమ్ అంతా వెతుకుతూ వాటర్ కనిపించగానే తీసుకొని పరిగెత్తుకుంటూ కావ్య దగ్గరకొచ్చి తనని లేపి పట్టుకొని తన ఒడిలో పడుకోబెట్టుకొని ముఖంపై వాటర్ చల్లుతాడు. కావ్య మెల్లగా స్పృహలోకి వస్తున్నట్టుగా కనురెప్పలు అటూ ఇటూ మెదులుతూ ఉంటే తరుణ్ మళ్ళీ కావ్య ముఖంపై తడుతూ కావ్య అని పిలవడంతో ఉలిక్కిపడి కళ్ళు తెరుస్తుంది. ఆ కళ్ళల్లో కంగారు భయం తెలుస్తుంటే పక్కనున్నది ఎవరో కూడా చూడకుండానే దూరం జరిగి వద్దు నన్ను ముట్టుకోవద్దు అని గట్టిగా అరుద్దామనుకున్న ఓపిక లేక మాట చిన్నగా వస్తుంది. తరుణ్‌కి కావ్య ప్రవర్తన చూస్తుంటే భయం వేస్తుంది. కానీ అసలు తను ఇక్కడ ఈ పరిస్థితుల్లో ఎందుకుందో తెలుసుకోవాలని ధైర్యం తెచ్చుకుని కావ్య ముందుకు వెళ్తుంటే చేతులతోనే "వద్దు ప్లీజ్ నన్ను వదిలేయ్. నేను వెళ్ళిపోతాను" అని ఏడుస్తూ చెప్తుంటే తరుణ్ ఆ రూమ్ గోడల వైపు చూస్తూ స్విచ్ బోర్డ్ కనిపించడంతో అక్కడున్న అన్ని స్విచ్లు ఆన్ చేసేస్తాడు. కావ్య ముఖంపై ఒక్కసారిగా వెలుగు పడగానే కళ్ళకి చెయ్యి అడ్డు పెట్టుకుంటే తరుణ్ అక్కడి నుండి కావ్య అన్న పిలుపుతో తలెత్తి తరుణ్‌ని చూస్తుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.